నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్. నేను దుర్గా. నేను కార్తిక్. కామన్వెల్త్ క్రీడల్లో భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాభాయ్ చాన్ రికార్డు సృష్టించారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్ లో మహిళల 48 kg వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించి వరుసగా మూడోసారి కామన్వెల్త్ గోల్డ్ ను కైవసం చేసుకున్నారు. స్నాచ్ లో 85 kg, క్లీన్ అండ్ జర్క్ లో 105 kg ఎత్తి మొత్తం 190 kgలతో అగ్రస్థానంలో నిలిచారు. ఈ విజయంతో కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో వరుసగా మూడో స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారత మహిళా వెయిట్ లిఫ్టర్ గా అరుదైన రికార్డు నెలకొల్పారు. కామన్వెల్త్ గేమ్స్ 2026 లో భారత్ కు మరో పతకం లభించింది. పురుషుల 60 kgల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ రిషికాంత సింగ్ రజత పతకం సాధించారు. స్నాచ్ లో అద్భుత ప్రదర్శనతో కామన్వెల్త్ గేమ్స్ రికార్డును సమన్ చేస్తున్న రిషికాంత 121 kgల స్నాచ్, 143 kgలు క్లీన్ అండ్ జర్క్ ఎత్తి రెండో స్థానంలో నిలిచారు. క్లీన్ అండ్ జర్క్ లో చేసిన 2 విఫల ప్రయత్నాలు స్వర్ణ పతకాన్ని చేజార్చాయి. అయినప్పటికీ ఈ రజతంతో కామన్వెల్త్ గేమ్స్ లో భారత పతకాల ఖాతాలో మరో మెడల్ చేరింది. రేపు లోక్సభలో కీలక బిల్లు ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. పేపర్ లీకేజీల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ది పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు సిద్ధం చేసింది. ఈ బిల్లుతో పాటు ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ అమెండ్మెంట్ బిల్లును కూడా లోక్సభలో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఈ బిల్లును ఇప్పటికే రాజ్యసభలో ప్రవేశపెట్టింది కేంద్రం. దేశవ్యాప్తంగా పబ్లిక్ పరీక్షల్లో జరుగుతున్న పేపర్ లీకేజీలు, అక్రమాలకు చెక్ పెట్టేందుకు కఠిన చట్టాన్ని సిద్ధం చేసింది కేంద్రం. పేపర్ లీకేజీలకు సంబంధించిన 2024 నాటి చట్టానికి కీలక సవరణలు చేస్తూ ది పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ బిల్ రూపొందించారు. కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ప్రతిపాదించిన ఈ బిల్లును రేపు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించిన బిల్లు ప్రతులను ఇప్పటికే సభ్యులు పోర్టల్లో అప్లోడ్ చేశారు. కొత్త చట్టం ద్వారా పేపర్ లీక్ నిందితులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా విధిస్తారు. పరీక్షల నిర్వహణలో సంస్కరణలకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిరంతరం వివిధ చర్యలు తీసుకుంటుంది అన్నారు మోదీ. फ्रेंड्स, विद्यार्थियों के भविष्य के लिए भारत सरकार लगातार अनेकविध कदम उठा रही है. जिन लोगों ने विद्यार्थियों के भविष्य के साथ खिलवाड़ किया वे जेलों में सड़ रहे हैं. हमने फास्ट ट्रैक कोर्ट बना चुके हैं. हम कल पार्लियामेंट के अंदर भी कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं. लेकिन हमें भविष्य के लिए सोचना है. हमारी परीक्षा पद्धति विश्वस्त हो, हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो. భవిష్యత్ కార్యాచరణపై త్వరలో ప్రకటన చేస్తామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తెలిపారు. ఆందోళన ముగిసి ఒక్కరోజే కావడంతో కొంత సమయం ఇవ్వాలని కోరారు. పంజాబ్లో పేపర్ లీక్ ఆరోపణల అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని, దీనిపై ప్రణాళిక రూపొందిస్తామని వెల్లడించారు. आगे की रणनीति हम बताएंगे, जल्दी बताएंगे. कल ही तो खत्म हुआ है, थोड़ा तो हमें टाइम दे दीजिए. बिल्कुल सर. यस. और पंजाब पेपर लीक को लेकर कुछ कहेंगे सर? उस पर भी करेंगे, हम बोलेंगे. हम उसी के पर प्लानिंग कर रहे हैं अभी. और चलिए. आगे कुछ सरकार से कुछ आपकी बातचीत रही है आगे के लिए? मतलब जो केसेस हो रहे हैं उस पर बातचीत चल रही है. किसी भी जो भी स्टूडेंट्स है किसी पर भी केस नहीं लगनी चाहिए. ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలను స్వీకరించారు. ప్రధానమంత్రి తనపై పూర్తి విశ్వాసంతో ఈ బాధ్యతలు అప్పగించారని ఆయన తెలిపారు. శాఖ పనితీరు, కీలక అంశాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై సమీక్ష చేసినట్లు చెప్పారు. माननीय प्रधानमंत्री जी ने पूरा विश्वास रख के मुझे ये जिम्मेदारी सौंपा है. मैं आज सुबह इधर आके चार्ज लिया हूँ, कार्यभार संभाला हूँ. पूरा डिटेल्स जो भी इधर अभी हमको देखना है, निर्णय लेना है, इस सब के बारे में इंफॉर्मेशन लेने का और पूरा मिनिस्ट्री समझने का कोशिश मैंने किया हूँ. ఢిల్లీ జంతర్ మంతర్లో విద్యార్థులు చేపట్టిన నిరసనలపై పోలీసుల చర్యలకు సంబంధించి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్, వాటర్ క్యానన్లు, పెలెట్ గన్లు ఉపయోగించడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఘటనలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై పెలెట్ గన్ల వంటి ప్రాణాంతక ఆయుధాల వినియోగానికి అనుమతి ఎవరిచ్చారో స్పష్టం చేయాలని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు. నీట్ ఎగ్జామ్ రద్దు చేయగానే రాహుల్ గాంధీ ధర్నాకు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు ఎంపీ డీకే అరుణ. ఎవరో ధర్నా చేస్తే ఆ క్రెడిట్ రాహుల్ కొట్టారని మోదీ ఇంటి ముందు ధర్నా చేశారని విమర్శించారు. ఇక సరైన సమయంలో అందరికీ గుణపాఠం చెబుతామని ఆవిడ హెచ్చరించారు. తన వీపు తమ కానక, తమ వీపును తమ చూసుకోలేక కేవలం ఆరోపణలు చేస్తే చాలు, సందట్లో సడేమియా నేను కూడా పోయి ఎన్నోతోన ధర్నా చేస్తే నాకేమో క్రెడిట్ వస్తుందనేటటువంటి ఆలోచన చేసి ఒక గౌరవం లేకుండా, ప్రధానికి కూడా గౌరవం ఇవ్వకుండా పిల్లల్ని రెచ్చగొట్టారు. అంటే ఈ దేశాన్ని అస్థిరపరచాలంటటువంటి లక్ష్యమే తప్ప నరేంద్ర మోదీ గారికి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేకపోవడమే కదా. ఏపీలో డిఎస్సి స్కామ్ పై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఇష్టం వచ్చినట్లు జీవోలు మార్చారని మండిపడ్డారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ చేసి మంత్రి లోకేష్ తప్పుకోవాలన్నారు. ప్రభుత్వంలో పారదర్శకత ఉంటే, నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే, నిరుద్యోగుల పట్ల నిజాయితీగా మీరు కార్యక్రమం చేశామంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి, నిర్మించుకోండి. అంతవరకు మంత్రి మంత్రి వర్గం నుంచి ఆ మంత్రి పక్కన ఉండండి. మీలాగే చెప్పారు అక్కడ కూడా కబుర్లు. అక్కడికి ఏమైంది? అంతేకాదు, వ్యవస్థ ఫస్ట్ పడిపోయిన పరిస్థితి తీసుకొచ్చారు. ఫీజు రింబర్స్మెంట్ సుమారు 10,000 కోట్ల రూపాయలు వాటికి బకాయిలు ఉన్నాయి. ఫీజు రింబర్స్మెంట్ కానీ, లేదా విద్యాదీవెన కానీ, వసతి దీవెన కానీ రెండు కలుపుకుంటే సుమారు 10,000 కోట్లు ఉంది. డిఎస్సి పరీక్షల నిర్వహణలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవినీతి జరిగాయన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. డిఎస్సి వ్యవహారంపై వైఎస్ జగన్ ఆధారాలతో సహా మీడియా సమావేశం నిర్వహించి వివరించారని తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించలేదని విమర్శించారు. దాదాపుగా ఒక 3 నెలల నుంచి ఈ రాష్ట్రంలో డిఎస్సిలో అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది. గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆధారాలు కూడా చూపించారు. మీ బీజేపీ భాగస్వామిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు యువత పోరాటానికి తలొగ్గి రాజీనామా చేశారు. ఈ రాష్ట్రంలో డిఎస్సి అక్రమాలు జరిగినాయని తేలిన తర్వాత మీరెందుకు రాజీనామా చేయట్లేదు నారా లోకేష్ గారు అని అడుగుతున్నాం. నీట్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినట్లుగానే డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. డిఎస్సిలో అనర్హులకు ఉద్యోగాలిచ్చి నారా లోకేష్ కోట్లాది రూపాయలు దండుకున్నారని భూమన ఫైర్ అయ్యారు. మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఎంత అవినీతి పరమైనటువంటి డిఎస్సి నిర్వహణ చేశారు కాబట్టి, ఈ అవినీతిలో కోట్లాది రూపాయలు దండుకున్నారు కాబట్టి, అర్హులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారు కాబట్టి, ఆ డిఎస్సి పరీక్ష నిర్వహణ లోపానికి బాధ్యత వహించి నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. ముద్రగడ పద్మనాభం మృతి తమ కుటుంబానికి తీరని లోటు అన్నారు ఆయన కుమారుడు ముద్రగడ గిరిబాబు. తమ కుటుంబం ఎప్పటికీ మర్చిపోలేని కృతజ్ఞతలను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెబుతున్నామన్నారు. తన తండ్రి ముద్రగడ పద్మనాభాన్ని బతికించేందుకు వైఎస్ జగన్ చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదన్నారు గిరిబాబు. తన తండ్రి పాడెను వైఎస్ జగన్ స్వయంగా మోయటం ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. మా నాన్నగారి మరణం మా కుటుంబానికి తీరని లోటండి. ఇంత బాధాకరమైన విషయంలో మీరందరూ తోడడం, కొంతమందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలనే భావంతో ఈవేళ మీ ముందుకు రావడం జరిగిందండి. అత్యంత ప్రత్యేకమైన మా కుటుంబం ఎప్పటికీ మర్చిపోలేని కృతజ్ఞతలు జగన్మోహన్ రెడ్డి గారి పాదాల దగ్గర సమర్పించుకుంటున్నామండి. నా తండ్రి గారు హాస్పిటల్లో జాయిన్ అయిన క్షణం నుంచి కూడా మరణించే క్షణం వరకు ఆయన ఏదో విధంగా బ్రతికించాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం ఇంత అంతా కాదండి. కాపులపై చంద్రబాబు కక్ష సాధింపులకు దిగారు. టీడీపీకి చెందిన కాపు ఎమ్మెల్యేలపై ఆంక్షలు విధించారు. స్వతంత్రంగా కాపు ఎమ్మెల్యేలు పాల్గొనడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు.
కాపు ఉద్యమ నేత ముద్రగడ సంస్కరణ సభకు బోండా ఉమా హాజరైనందుకు మొత్తం కాపు నేతలపై ఆంక్షలు విధించారు సీఎం చంద్రబాబు. టీడీపీ ఓటమికి ముద్రగడ కాపు ఉద్యమమే కారణమనే బోండా వ్యాఖ్యలు చేయడం, మాజీ మంత్రి అంబటిని ఆలింగనం చేసుకోవడంతో బాబు కండిషన్స్ పెట్టారు. ఏ కులానికి లేని ఆంక్షలు కాపులకేనా అంటూ టీడీపీ కాపు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పంచదార్ల కొండల్లో అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు. ఎంపీ సీఎం రమేష్ ఆధ్వర్యంలో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ జరుగుతోందని ఆరోపించిన ఆయన పంచదార్ల కొండలను నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పంచదార్ల కొండే ఈరోజు కనపడకుండా మింగేయడం జరిగింది. కొండనే మింగేశారు. సీఎం రమేష్ గారు ఎంపీగా వచ్చిన తర్వాత విశాఖలో ఉన్న కొండలని మాయమైపోతున్నాయి. అందులో ముఖ్యంగా అందరికీ కూడా ప్రాచీనం నుంచి కూడా ఉన్నటువంటి పురాతనమైన సాంప్రదాయమైనటువంటి దేవాలయం ఉన్నటువంటి పంచదార్ల కొండను మింగేయడం అందరికీ కూడా ఆశ్చర్యకరంగా ఉంది, అందరికీ బాధాకరంగా ఉంది. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమరవెల్లిలో నూతన రైల్వే స్టేషన్ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రారంభించారు. కొమరవెల్లి పుణ్యక్షేత్రంలో రైల్వే స్టేషన్ను ప్రారంభించడం చారిత్రక ఘట్టం అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఈ స్టేషన్ ద్వారా ప్రయాణం సౌకర్యవంతంగా మారుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ, ఎంపీలు లక్ష్మణ్, రఘునందన్ రావు, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరా తీశారు. తీవ్ర అస్వస్థతకు గురైన సుదర్శన్ రెడ్డికి హైదరాబాద్లో అత్యుత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఆదేశించారు. ఇక సుదర్శన్ రెడ్డి అనారోగ్యానికి గురైన విషయం తెలిసిన వెంటనే కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు, వినోద్తో పాటు జిల్లా నేతలతో మాట్లాడి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డాక్టర్లు అందిస్తోన్న చికిత్స, ఆరోగ్య పరిస్థితిపై వివరాలను కేసీఆర్ వివరించారు. ఇక ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీసీల గురించి మాట్లాడే అర్హత టీడీపీ ప్రభుత్వానికి లేదన్నారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు విద్య, ఆరోగ్యం, సంక్షేమ రంగాల్లో ప్రాధాన్యం ఇచ్చామని గుర్తు చేశారు ఆయన. నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధమా? మీరే నిర్ణయించండి. ఎక్కడ మీరు సమయాన్ని కానీ వేదికను కానీ నిర్ణయించితే మేము వచ్చి చర్చిస్తాం. బీసీలకు మీ ప్రభుత్వంలో జరిగింది మంచా చెడా, లేదా మంచా లేకపోతే మంచి పేరుతో చేసినటువంటి ద్రోహమా? దాన్ని ప్రజల ముందు పెడదాం, వాళ్ళు నిర్ణయిస్తారు. వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై మరో 2 కేసులు నమోదు చేశారు తూర్పుగోదావరి జిల్లా రంగంపేట పోలీసులు. ఇక ఏప్రిల్ 24న ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారని వీఆర్ఓ ఫిర్యాదుతో పోలీసులు నోటీసులు ఇవ్వగా విధులకు ఆటంకం కలిగించారని కానిస్టేబుల్ ఫిర్యాదుతో మరో కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డితో పలువురు వైఎస్ఆర్సీపీ నేతలపైన కేసులు నమోదు చేశారు. ఘటన జరిగిన 3 నెలల తర్వాత పోలీసులు చర్యలకు పూనుకోవటం కక్ష సాధింపులతో భాగమేనని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు చిత్తూరు జిల్లా నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. రాజకీయ కక్ష సాధింపులతోనే తనపై అక్రమ కేసులు పెట్టారని ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు తమ పార్టీ నేతల కుటుంబాల్లోని మహిళలపై ఆంధ్రజ్యోతి దినపత్రిక అవాస్తవ కథనాలను ప్రచురించిందని, దీనికి నిరసనగా ఆ పత్రిక ప్రతులను దహనం చేస్తే తనపై కేసు నమోదు చేయడం దారుణమని మండిపడ్డారు ఆర్కే రోజా. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో మరోసారి కొట్టుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఎమ్మెల్యే మందుల సామేల్కు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్గీయులు. విషయం తెలుసుకుని స్పాట్కు వెళ్లారు సామేల్ అనుచరులు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పరస్పరం దాడి చేసుకున్నారు రాజగోపాల్ రెడ్డి, సామేల్ వర్గీయులు. శ్రీకాకుళం జిల్లాలో నూతనంగా నిర్మించిన శివాలయం కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం మొట్టూరు నిర్వాసిత కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ స్థలంలో ఆలయం నిర్మించారంటూ పోలీస్ బందోబస్తుతో ఆలయాన్ని కూల్చివేయించారు అధికారులు.
ఆలయాన్ని కూల్చొద్దంటూ స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజలు అడ్డుకున్న అధికారులు మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ తనకు తన చిన్నారికి న్యాయం చేయాలని ఓ యువతి 7 నెలల పసికందుతో ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జీడిగింజల ఫ్యాక్టరీలో పనిచేసే సమయంలో ఫ్యాక్టరీ యజమాని కుమారుడు అనిల్ ప్రేమ పేరుతో తనను నమ్మించి పెళ్లి చేసుకుంటారని చెప్పి మోసం చేశాడని బాధితురాలు హేమలత ఆరోపించింది. ఏడాది క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు న్యాయం జరగలేదని వాపోయింది. ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్కు కూడా వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేదని ఆవిడ ఆవేదన వ్యక్తం చేసింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగు యువకుడి కలలను రోడ్డు ప్రమాదం ఛిద్రం చేసింది. నిర్మల్ జిల్లా లక్ష్మణ చాందా మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన నిత్యానందరెడ్డి అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడంతో కన్నుమూశాడు. 3 ఏళ్ల క్రితం ఎంఎస్ కోసం అమెరికా వెళ్లిన నిత్యానందరెడ్డి ఇటీవలే ఉద్యోగంలో చేరి కుటుంబానికి అండగా నిలుస్తోన్న సమయంలో ఈ విషాద ఘటన జరిగింది. చేతికి అంది వచ్చిన కొడుకు మృత్యువాత పడటంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఏపీలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. నిన్నొక్కరోజే 10 కరోనా కేసులు నమోదయ్యి. గుంటూరు జిల్లాలో 3, ఎన్టీఆర్ జిల్లాలో 2కి పాజిటివ్ వచ్చింది. అల్లూరి, ఏలూరు, కృష్ణా, తిరుపతి, విశాఖలో ఒక్కో కేసు నమోదైంది. ఇప్పటి వరకు మొత్తం 49 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 24 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఏపీలో కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. కార్గిల్ యుద్ధంలో వారు పోరాడిన తీరును మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. విక్రమ్ 1 సక్సెస్ కావటం భారతీయులందరికీ గర్వకారణమన్నారు. దేశ ప్రజలంతా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలని పిలుపునిచ్చారు. పండుగల సందర్భంగా ఖాదీ వస్త్రాలు, హ్యాండీక్రాఫ్ట్ వస్తువులను కొనుగోలు చేయాలన్నారు మోదీ. ఇక అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు మోదీ. భారత్ సెమీ కండక్టర్లు తయారు చేస్తుంటే పాకిస్తాన్ ఉగ్రవాదులను తయారు చేస్తోందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారతదేశ అభివృద్ధి పథకానికి పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరేపిత ఉద్యమానికి చాలా తేడా ఉందన్నారు. లడాఖ్లోని ద్రాస్లో జరిగిన సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ పాకిస్తాన్పై నిప్పులు చెరిగారు. భారత వైమానిక దళ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇక ఈ భారీ ఒప్పందానికి సంబంధించి భారత్ పంపిన లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ కు ఫ్రాన్స్ వచ్చే నెల మధ్య నాటికి అధికారికంగా స్పందించే అవకాశం ఉందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. సుమారు 3.25 లక్షల కోట్ల విలువైన ఈ ఒప్పందంలో ఎక్కువ శాతం రాఫెల్ విమానాలు భారత్లోనే తయారు చేసే ప్రతిపాదన ఉంది. ఫ్రాన్స్ నుంచి స్పందన వచ్చిన అనంతరం 2 దేశాల మధ్య సాంకేతిక, వాణిజ్య చర్చలు మరింత వేగవంతమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇంటర్నేషనల్ న్యూస్. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో నిరసనలు మరింత ఉధృతమవుతున్నాయి. అక్కడి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళనలు 47వ రోజుకు చేరుకున్నాయి. ముజఫరాబాద్ వైపు చేపట్టిన లాంగ్ మార్చ్కు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తున్నట్టుగా సమాచారం. రాజకీయ సంస్కరణలు, మెరుగైన పాలన, అరెస్ట్ అయిన నాయకుల విడుదల వంటి డిమాండ్లతో నిరసనకారులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి ఉంచేందుకు పాకిస్తాన్ భద్రతా బలగాలు భారీగా మోహరించగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఇరాన్పై దాడుల విషయంలో అమెరికా కొంచెం వెనక్కి తగ్గింది. తమ వద్ద ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో క్షిపణుల నిల్వలు తగ్గిపోతున్నాయనే ఆందోళనల నేపథ్యంలో అమెరికా దూకుడు తగ్గించింది. ఇరాన్పై సైనిక చర్యలు తీవ్రతరం చేసే ప్రణాళికలను ట్రంప్ నిలిపివేసినట్లు సమాచారం. సీనియర్ సలహాదారులతో సమావేశం అనంతరం ఈ ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరగనున్న కీలక భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్ పర్యటనలో ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రత, ఇజ్రాయెల్కి ఎదురవుతున్న సవాళ్లు ప్రధాన చర్చాంశాలుగా ఉండనున్నట్టుగా వెల్లడించారు. మరోవైపు వెస్ట్ బ్యాంకులో ఉగ్రవాదంపై మరింత విస్తృత స్థాయిలో సైనిక చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఉగ్రవాద ముఠాలపై ఎక్కడా రాజీ ఉండదని నెతన్యాహు తేల్చి చెప్పారు. ఇదే సమయంలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారాయన.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ హార్ముజ్ జలసంధి నిర్వహణపై ఇరాన్ ఒమన్ మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి సాధించినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరు దేశాల ఉప విదేశాంగ మంత్రుల స్థాయి చర్చల్లో నౌకల సురక్షిత రాకపోకలు, కార్యాచరణ విధానాలపై చర్చించినట్లు తెలిపింది. ఇదే సమయంలో అమెరికా ఇరాన్పై వైమానిక దాడులను తాత్కాలికంగా నిలిపివేయడంతో దౌత్యపరమైన ప్రయత్నాలకు ఊతం లభించింది. అయితే హార్ముజ్ జలసంధిలో నౌకాయాన పరిస్థితుల్లో ఇప్పటివరకు ఎలాంటి మార్పు లేదని ఇరాన్ స్పష్టం చేసింది. సాంకేతిక, రాజకీయ స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. ఉక్రెయిన్కు చెందిన ఒడిశా పోర్టులో మళ్లీ అటాక్ జరిగింది. భారతీయ నావికులు ఉన్న వాణిజ్య నౌకపై అటాక్ జరిగింది. ఈ దాడిలో 2 భారతీయ నావికులు జాడ తెలియడం లేదు. మరో 2 సురక్షితంగా బయటపడ్డట్టుగా సమాచారం. నల్ల సముద్రంలో ఒడిశా రేవు వద్ద ఎంవి ఏజియన్ రాగ్నార్ మర్చెంట్ నౌకపై దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. గల్లంతైన భారతీయుల కోసం విస్తృత గాలింపు చేపట్టారు. ఇందుకోసం ఉక్రెయిన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామన్నారు భారతీయ అధికారులు. చైనాలో భారీ తుఫాను బీభత్సం సృష్టించింది. చైనాను నౌల్ అతలాకుతలం చేస్తోంది. చైనా జాతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ తీవ్ర తుఫాన్ ప్రభావం వల్ల దక్షిణ చైనాలో తీవ్ర స్థాయిలో గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు పడుతున్నాయి. తుఫాన్ ధాటికి 10 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. గ్వాండాంగ్ ప్రావిన్స్ నుంచి 3 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. భారీ వర్షాలతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఒక్క శనివారమే దాదాపు 500 విమానాలు రద్దయ్యాయి. 150 హైస్పీడ్ రైళ్లను రద్దు చేశారు. దీంతో వేలాది మంది ప్రయాణికులపై ప్రభావం పడింది. పొరుగున ఉన్న హాంకాంగ్ మీద కూడా తుఫాను పెను ప్రభావం చూపుతోంది. బిజినెస్ బ్రీఫ్స్. దేశీయ స్టాక్ మార్కెట్స్లో వచ్చే నెల ఐపీఓల సందడి కనిపించబోతోంది. క్విక్ కామర్స్ సంస్థ జెప్టోతో పాటు డజన్కు పైగా కంపెనీలు షేర్ మార్కెట్లో లిస్టింగ్కు సిద్ధమవుతున్నాయి. ఈ ఐపీఓల ద్వారా మొత్తం 25,000 కోట్లకు పైగా నిధులు సమీకరించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. జెప్టోతో పాటు ట్రూ హోమ్ ఫైనాన్స్, షిప్ రాకెట్, మిల్క్ మిస్ట్, ఇన్నోవేటివ్ ఇండియా వంటి సంస్థలు కూడా ఐపీఓలకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. మార్కెట్ పరిస్థితులు పెరగడం, పెట్టుబడిదారుల విశ్వాసం పెరగడంతో కంపెనీలు వరుసగా పబ్లిక్ ఇష్యూల దిశగా అడుగులు వేస్తున్నాయి. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. జింబాబ్వే పర్యటనను టీమిండియా ఘన విజయంతో ముగించింది. హరారే వేదికగా జరిగిన 3వ టీ20లో 35 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ 3 మ్యాచ్ల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో సిరీస్లో అత్యుత్తమ ఆటగాడిగా కూడా వైభవ్ సూర్యవంశీ నిలిచారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టి ప్రదర్శన కనబరిచిన టీమిండియా జింబాబ్వే పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అప్డేట్స్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో వాయుగుండం కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు పారాదీప్, సాగర్ ద్వీపాల మధ్య ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను దాటే ఛాన్స్ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.